మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు గెరిల్లా దాడులకు వ్యూహకర్త. ఎక్కడ మావోయిస్టు దాడి జరిగినా అక్కడ వినిపించే ప్రముఖ పేరు మాడ వి హిడ్మా. ప్రస్తుతం అతడు ఎలా ఉంటాడో ఇప్పటి వరకు బయట ప్రపంచానికి తెలియదు. దాదాపు 25 ఏళ్ల క్రితం నాటి ఫోటోల్లో ఇన్నాళ్లకు కూడా అందుబాటులోనే ఉంది. ఆపరేషన్ కగార్కు అంతిమ దశ చేరుకున్న ప్రస్తుత తరుణంలో ఇప్పుడు తాజాగా హిడ్మా ఫోటో బహిర్గతం కావడం చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టు పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా అతడికి పేరుంది. గత కొన్ని నెలలుగా భద్రతా బలగాలు కర్రెగుట్టల నుంచి మొదలుకొని అబుజ్ మడ్ పర్వతాల్లో పాటు నేషనల్ పార్కులో అణువణువున జల్లెడ పడుతుండడంతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కొద్ది రోజుల క్రితం పార్టీ దళపతి బస్వరాజ్ ఎదురు కాల్పుల్లో మరణించగా గురువారం నేషనల్ పార్కులో జరిగిన కాల్పుల్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్, శుక్రవారం తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలవరపు భాస్కర్ మరణించారు. అయితే తెలంగాణ రాష్ట్ర కమిటీతో పాటు హిడ్మా ప్రాతినిధ్యం వహిస్తున్న పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ మొదటి బెటాలియన్ నేషనల్ పార్క్లోనే ఉన్నట్టు నిఘా వర్గాలు సైతం అనుమానిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హిడ్మా తాజా చిత్రం బహిర్గతం కావడం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్ర కమిటీలోనే అతి చిన్న వయస్కుడిగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మాకు పార్టీలో విలాస్, హిడ్మాల్, సంతోష్ అనే పేర్లు ఉండగా అతడి ప్రస్తుత వయసు 51 ఏళ్లు. మురియా తెగకు చెందిన హిడ్మాకు తెలుగు, హిందీ, గోండి, బెంగాలీ, కోయ భాషల్లో ప్రావీణ్యం ఉంది. దండకారణ్యంలో పార్టీ శ్రేణులను ముందుండి నడిపించడంలో ఆరితేరారు. అడవుల్లోని కేంద్ర బలగాల క్యాంపులపైన మెరుపు దాడులు నిర్వహించడంలో హిడ్మా సిద్ధహస్తుడు. భారీ దాడులకు వ్యూహకర్తగా గుర్తింపు కూడా ఆయనకు ఉంది. ఈ క్రమంలోనే మిలిటరీ దాడులకు మారుపేరైన PLGAలో 1వ బెటాలియన్కు ఆయన సారథ్యం వహిస్తున్నారు. ప్రతి భారీ దాడిలో స్వయంగా పాల్గొంటూ కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్గా ఆయన మారారు. కొంతకాలం క్రితం ఆయనకు కేంద్ర కమిటీలో స్థానం కల్పించారు. ప్రస్తుతం హిడ్మా కేంద్ర కమిటీలో అత్యంత పిన్న వయస్కుడు.